శ్రీమద్ రామాయణం బాలకాండ అయోధ్యానగర వర్ణన. కోసల దేశంలో అయోధ్య ఒక మహానగరం. అది సరయూ నది తీరంలో ఉంది. దాన్ని పాలించిన మొదటి రాజు మనువు. దాని పొడవు 12 యోజనాలు, వెడల్పు 3 యోజనాలు. విశాలమైన ఆ రాజధాని వీధుల్లో అపారమైన వృక్ష సంపద ఉంది. అందుండి రాలిన పూలు బాటల నిండా పరుచుకుని ఉంటాయి. ఆ నగరం ధన ధాన్య సంపద కలది. ద్వారబంధాల్లో పూలమాలలు వ్రేలాడుతుంటాయి. ఆయుధాలకు యంత్రాలకు నెలవైన నగరం అది. ఎత్తైన కోట బురుజులు, గొప్ప శతఘ్నులు ఆ నగరానికి సరికొత్త శోభ. ఆ నగరంలో నటీనటులకు కొలువ లేదు. అది ఉద్యానవనాలకు మామిడి తోపులకు నెలవై ఉంది. నగరం చుట్టూ అగడ్త ఉంది. శత్రు దుర్భేద్యమైన కోట ఉంది. మేల్జాతి గుర్రాలు, మదగజాలు, ఎడ్లు, ఒంటెలు అసంఖ్యాకంగా ఆ నగరంలో ఉన్నాయి. సామంతుల సందడి ఉందక్కడ. ఒకవైపు బలికర్మలు సాగుతూ ఉంటాయి. రత్నాలు పొదిగిన రాజగృహాలు, బేరసారాలతో జరిగే అంగళ్ళు, కృత కాద్రులు, అంతస్తులతో విరాజిల్లుతున్న ఆ నగరం అమరావతిని తలపిస్తుంది. ఆ నగరంలో దుందుబులు, మృదంగ నాదాలు, వీణా నినాదాలు మారుమ్రోగుతూ ఉంటాయి. మేడలన్నింటా పండితులుంటారు. నగర యోధులు శస్త్రాస్త్ర విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, శబ్దవేదులు. ఆ యోధులు నిస్సహాయుల్ని కాని, యుద్ధరంగంలో పారిపోతున్న వాళ్ళని కాని, ఒంటరిగా ఉన్న వాళ్ళని కాని, అడవి జంతువుల్ని కాని శస్త్రాస్త్రాలు ప్రయోగించి చంపాలని తలంచరు. అంతటి వైభవోపేతమైన ఆ నగరానికి ప్రభువు దశరథుడు. ఆ నగరంలో బ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రులు, గుణ సంపన్నులు, వేదాంగాల్ని ఆపోసనం పట్టిన వాళ్ళు, సత్య నిరతులు, దానపరాయణులు, అచ్చంగా మహర్షులే. అలాంటి అయోధ్యని రాజధానిగా చేసుకుని దశరథుడు కోసల సామ్రాజ్యాన్ని పాలించాడు. ఆయన వేదవేద్యుడు, పౌరులకు ప్రీతిపాత్రుడు, ఇక్ష్వాకు వంశంలో అతిరథుడు, యాగాలు యజ్ఞాలు చేసిన రాజన్యుడు, రాజర్షి అపరమనువుగా కీర్తి గడించాడు. సత్యసంధుడు, ధర్మార్థ కామాల్ని పరిరక్షించిన పాలకుడు. ప్రజలు కూడా ధర్మనిరతి గల వాళ్ళు. తాము సంపాదించిన ధనంతో సంతోషించేవాళ్ళు. ఆ నగరంలో నాస్తికులు లేరు. స్త్రీ పురుషులెల్లరూ ధర్మవర్తనులు, జితేంద్రియులు. అందరూ అభ్యంగన స్నానం చేస్తారు, నొసట తిలకం దిద్దుకుంటారు. ఆకలి దప్పికలు వాళ్లకు తెలియవు. ఎల్లరూ దానధర్మ పరాయణులు. ప్రతి వ్యక్తి అగ్నికార్యం నిర్వహిస్తాడు. అందరూ సోమయాజులే, అందరూ విద్యావంతులే. ఆ నగరంలో దొంగలు కాని, సంకర జాతులు కాని లేవు. బ్రాహ్మణులు జితేంద్రియులు, నిష్ఠాపరులు, వేదాల్ని వల్లిస్తారు, దాన ధర్మాలు చేస్తారే తప్ప యాచించరు. దశరథుని పాలనలో నాస్తికులు గాని, అసత్యవాదులు గాని, శక్తిహీనులు గాని, విద్యాహీనులు గాని ఎవరూ ఉండరు. 6 శాస్త్రాల్ని ఆపోసనం పట్టిన వైదికులే కనిపిస్తారు. దీనులు కాని, రోగపీడితులు కాని మచ్చుకైనా కనిపించరు. పౌరులందరూ రాజభక్తి పరాయణులు. 4 జాతుల వాళ్ళు దేవతల్ని, అతిథుల్ని పూజిస్తారు. వాళ్ళు చేసిన మేలు మరువరు. క్షత్రియులకు బ్రాహ్మణ భక్తి ఎక్కువ. కోమట్లు క్షత్రియుల ఆజ్ఞని జవదాటరు. శూద్రులు తక్కిన 3 జాతుల వాళ్ల సేవలో నిమగ్నమై జీవిస్తారు. నగర యోధులు అగ్గిపిడుగులు, మోసమెరుగరు, అవమానాన్ని సహించరు. యుద్ధ విశారదులు. అక్కడ కాంభోజ దేశపు గుర్రాలు, వనాయు దేశపు గుర్రాలు, సింధు దేశపు గుర్రాలు ఇంద్రుని ఉచ్చైశ్రవాన్ని పోలి ఉంటాయి. స్వస్తి.